పేరు వచ్చి శ్రీనివాస్. ఇది ములబాగల్ తాలూకు, కోలార్ డిస్టిక్, తిప్పదొడ్డి విలేజ్. ఇది హైవే ఇంకా 1.5 కిలోమీటర్ షెడ్ లొకేషన్ లో ఉంటుంది. తిరుపతి బెంగళూరు హైవేలో, తిరుపతి బెంగళూరు హైవేలో, హైవే నుంచి 1.5 కిలోమీటర్. ఇది ఏ జాతి కోళ్ళు ఉన్నాయి? ఈడ చిలుక ముక్కలు ఉన్నాయి, బెడ్స్లు ఉన్నాయి, ఫైటింగ్ లైనేజ్ ఉంది. ఫైటింగ్ లైన్ అంటే పెట్లు పుంజులు అన్ని ఉన్నాయి. పెట్లు పుంజులు మొత్తం అంతా ఫైటింగ్ లైనేజ్. ఎగ్స్ కావాలన్నా ఎగ్స్ కావాలన్నా చెప్తాయి. లొకేషన్ లో ఉంటుంది. శ్రీను నాటి కోಳಿ ఫామ్ తిప్పదొడ్డి అని కొడితే లొకేషన్ లో ఉంటుంది. మీ ఊరు తిప్పదొడ్డి? తిప్పదొడ్డి. బా 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 బా. ఇక్కడ వాయిస్ మ్యూట్ చేయడం జరిగింది, ఎందుకంటే ఈ కోళ్ళు రెక్కల సౌండ్ టప్ టప్ అని వస్తే యూట్యూబ్ ని ఇంకా స్ట్రైక్స్ అయితే పడతాయి. దాన్ని ఇంకా ఈ కోళ్ళు వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయ చాలా బాధ ఉంది. బాధ అయినా పర్వాలేదు, ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను. మీ పక్కన ఇంకా నాకు లైక్ ఇవ్వండి చాలు ఈ వీడియోకి. ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే. ఇది బెడ్సా. బెడ్సా ఇది ఎవరన్నా బ్రీడింగ్ కి మంచి సైజ్ కోడి కావాలంటారు. అలాంటి ఆల్మోస్ట్ అందరూ ఫైటింగ్ లైనేజ్ ఎవరు కొందరు బెమిస్తారు. కొందరు మాకు బ్రీడింగ్ కి మంచి పుంజలు కావాలంటారు, మంచి సైజ్ ఉండే కోడి కావాలంటారు. ఇదైతే 4.5 kg ఉంది. ఇది ఇంకా పట్టా స్టేజ్ పిల్ల, ఇంకా పట్ట. ఇదైతే బ్రీడింగ్ కి బాగుంటుంది, బ్రీడింగ్ బాగా చేస్తుంది. మంచి సైజు లో ఉండే కోడి కావాలనే వాళ్ళకి ఇది మంచి కోడి. ఇది ఫైటింగ్ పర్పస్, ఫైటింగ్ పర్పస్. దీంతో పిల్లలు దిగితే వస్తాయి. ఫైటింగ్ లైనేజ్ ఏదైనా పెట్టేసుకొని దీనికి దింపిస్తే మంచి డబల్ బాడీ పుడుతుంది, మంచి పర్పస్ గా బాగుంటుంది. 4.5 kg ఉంది. ఏజ్ ఇది 9 months ఉంటుంది. 9 months. ఇంకా పట్టానే ఒక నెల ఇంకా కూర్తిప్పుతుంది అంతే. ఇది ఇప్పుడు ఇంకా పట్టా స్టేజ్ అంటే అంతే వచ్చేది. ఇంకా పిల్ల కదా, ఇంకా గట్ట అయితే ఇంకా వస్తుంది. ఇంకా అంత మోసలు ఇప్పుడు ఇంకా మోసలు ఇంకా గట్ట అయితే ఇంకా కొంచెం హెవీగా వస్తుంది. మంచి పెట్టిన ఒక దాన్ని వేసుకుంటే బాగా పుడతాయి పిల్లలు. ఇది ఎంత చెప్తున్నారు రేట్? ఇంకా ఇది రేటు మన దగ్గర 4.5 అయితే 4.5. మా పక్కన ఇంకేమైనా వస్తాయి డిస్కౌంట్? మీ పక్కన ఇంకా వస్తే ఓకే. మళ్ళీ మీరు మళ్ళీ బార్గెనింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడ చెప్పే రేట్లు అయితే మనకేం తొందర ఏం లేదు, ఉంటుంది మార్కెటింగ్. ఎలాంటి ఆల్మోస్ట్ మనం చెప్పిన రేట్ ఎవరు ఇయ్యరు కదా, అట్లా. బా 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 అన్ని సేల్. రకరకాల జాతుల పుంజులు, పెట్లు, పిల్లలు మొత్తం సేల్స్ కేనంట. ఇవి మేత వేస్తారు కదా, అవేం వేస్తారు మీరు? సద్దులు ఇంకేమేమి వేస్తారు మీరు? సద్దులు వడ్లు. ఇంకా ఉన్నాయి, ఇంకా ఏడ అవుతలే వెళ్ళిపోతుంది అక్కడ పిల్లలు. ఇంకా ఉన్నాయి, ఇంకా అవతల పైన ఇంకా ఉన్నాయి. ఇంకా పిల్లలు ఇంకా 2-3 వచ్చిండలేదు. ఇంకా 10 పిల్లలే వచ్చిండలేదు. ఇదంతా మేపుకునేకి బాగుంది, విశాలంగా. పిల్ల బాయ్ షెడ్. ఇది చిలుకముక్క క్రాస్, అంటే ప్యూర్ కాదు. ఒక 80% అయితే చిలుకముక్క. అంటే చిలుకముక్కలు అడుగుతారు కదా, ఇప్పుడు ప్యూర్ చిలుకముక్క పెట్ట ఒకటి ఉంది, దానికేస్తే ప్యూర్ పడతాయి చిలుకముక్కలు. ఇది ఫేవరెట్ నాకు. ఈ రంగు అంటే నాకు చాలా ఇష్టం. ఇది నాకు ఫేవరెట్, నా బ్రీడర్. ఇది బ్రీడింగ్ పర్పస్ పెట్టుకోవడం. ఏదైనా చిలుకముక్కలు అడిగితే వాళ్ళకి పిల్లల కోసం. ఇది మీరు అమ్ముతారా లేదా మీకు సొంతం పెట్టుకుంటారా? కావాలంటే బ్రీడింగ్ పర్పస్ కూడా నా దగ్గర దీనికి దిగిన పిల్లలు ఉన్నాయి. నాకు కరెక్ట్ గా రేట్ చెప్తే ఇదేం చెప్తాను? ఇది నేను 10,000 చెప్తాను. 10,000 చెప్తాను. చిలుకముక్కలు. దీని ఏజ్ ఎంత ఇది? కరెక్ట్ గా 2 ఏండ్లు. దీనికి 2 ఏండ్లు.
ఇప్పుడు ఈ గట్ట కన్నా బాగా రావాలంటే మీరు ఏమన్నా పూస్తారా ఆయిల్ ఏమన్నా ఆయిల్ పూస్తారు? మామూలు పెట్ల మీద ఉన్నది. ఇప్పుడు అంతా దీనికి 9 పెట్టలు గుడ్లు పెడతాండయి. 2 పదిగేసినాను, ఇంకా 6 గుడ్లు పెడతాండే. పెట్ల మీద ఉండేదానికి గట్ట వచ్చేలేదు. కాకపోతే దీనికి అవంతా పదిగేసినాక ఇప్పుడు ఇక్కడే తొట్టిలో ఉండదు కదా, దీంతో స్విమ్మింగ్ చేపిస్తే వచ్చేస్తుంది. మిగతా ఆయిల్ గీలు ఏమి పూసేది ఏముండదు. కొంతమంది అంటారు ఆయిల్ పూస్తారు మేము బాగా వస్తాయి. నేనైతే ఏమి పూసలేదు. ఆల్మోస్ట్ అవైతే నాకు నీట్ గా వచ్చేస్తుంది. ఆ స్విమ్మింగ్ ఏంటి ఇస్తారు అని కొంచెం చెప్తారు? మామూలుగా వెయిట్ తగ్గేదానికి ఇస్తారు. నేను ఇప్పుడు ఎలాంటి ఆల్మోస్ట్ ఇప్పుడు పట్టా స్టేజ్ పిల్లలు కాబట్టి ఇప్పుడు నేనైతే స్విమ్మింగ్ చేసేలేదు. మనము పందెంకి రెడీ చేయాలన్నప్పుడు మాత్రము నేనైతే ఎవరు ఎట్లా ఏమో 21 days నేను స్విమ్మింగ్ చేపిస్తాను. 21 days పక్కా స్విమ్మింగ్ చేపించి దానికి రెడీ చేసి ఒక 10 రోజులు మళ్ళీ స్విమ్మింగ్ చేయించలేదు. మళ్ళీ 10 రోజులు అంతా కట్టేసి మేత అంతా తిన్నాక నేను తర్వాత మళ్ళీ పంది మూలకి అమ్ముకుంటాను అంతే. అది ట్రైనింగ్ మాదిరి. ట్రైనింగ్ మాదిరి. దానికి గస్సు ఉండేలేదు. కోడి అయితే బాగా గట్టిగా వస్తుంది. మనము సద్దులు వేస్తాం కాబట్టి ఇంకా కోడి బలం బాగుంటుంది. దాని నుంచి గస్సు ఉండేలేదు. ఎంత పొద్దున్నా కానీ పోట్లాడుతుంది. అది బాగా ఈత కొట్టి బాగా గస్సు ఉండేలేదు. 21 days పక్కా అయితే నేను స్విమ్మింగ్ చేపిస్తాను. ఇది 5.5 kg ఉంది. ఇవి అంతా పందెం కొట్టిండే అట్లా కోళ్ళకి దిగిండే పిల్లలు. ఓకే. నాకాడ ఎట్లా అంటే ఇప్పుడు అంతా జాస్తి అమ్ముతాను కాబట్టి నాకు 2-3 గెలిచిండే అట్లా కోళ్ళ మీదే నేను పెట్టలకి ఇడుస్తాను. సిక్కపట్టి నేను ఇడిచకపోయలేదు. అట్లా వ్యాధి నేను పెట్టేది లేదు. అంతా ఆల్మోస్ట్ ఇప్పుడు చూడే అది పందెం కొట్టిండేదే. ఇవంతా దానికి దిగిండే పిల్లలు వేరే పుంజుండే దానికి ఇది అది ఆడుండే పుంజు పిల్లలు ఇవంతా ఆల్మోస్ట్ అంతా కోళ్ళు కొట్టిండే అట్లా పిల్లలు దిగిండేది. పట్టా స్టేజ్ పుంజులో యా రంగు కావాలనేనో నా కాడ ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన రంగు కూడా కావాలంటే తెప్పించి నా కాడ దొరకని పరిస్థితికి చెప్పండి. లేదు అంటే వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూడా పోయి టెన్షన్ ఏం లేదు. మనకి వీడియోలో చూసి అడ్రస్ మనకు తెలియదప్ప అనేది ఏమీ లేదు. వాళ్ళు సీను నాటి కోడి ఫామ్ తిప్పదొడ్డి అని కొడితే లొకేషన్ లో ఫొటోస్ నేను లొకేషన్ చూపించేస్తుంది. బెంగళూరు తిరుపతి హైవే నుంచి 1.5 kilometer మన షెడ్. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కావాలంటే కూడా చేస్తాను. అవైలబిలిటీ ఉంది. ట్రాన్స్పోర్ట్ కావాలంటే కూడా ఇస్తాను. ఎన్ని కిలోమీటర్లు ఇస్తారు? ఏమో ముందు అయితే చాలా తోటి ఇస్తా అంటున్నాయి. ఇప్పుడు కాకపోతే ఇక్కడ ఉండాలి కాబట్టి ఒక 100 kilometers పక్క. 100 kilometers లోపల ఎక్కడైనా కానీ ఆంధ్ర కర్ణాటక ఎక్కడైనా కానీ 100 kilometers అయితే ఇస్తాను. ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వాళ్ళు పెట్టుకోవాలి. మీ ఫోన్ నంబర్ 9743343855 సీను అని. ఓకే. ఇంకా ఒకసారి చెప్తాను 9743343855 సీను అని మీరు కాంటాక్ట్ చేసి మీరు కావాల్సిన చూసి తీసుకోండి. ఇది బెడ్సా ఏం పర్పస్? ఇది ఆల్మోస్ట్ అంతా ఫైటింగ్. ఈ స్టేజ్ పట్టాలు నా కాడ ఉండే ఒక 15 ఉండే. ఇదే సేమ్ సైజ్ పట్టాలో 15 ఉండే. నా దీనికి ఎంత వచ్చేది? 7 months. 7 months ఇది. ఇంకా 6 వచ్చింది లేదు. ఇంకా పిల్లలు కదా, ఇంకా కూతేయలేదు. ఇంకా కూతేయాలంటే ఇవి రావాలి ఒక 3.5 kg 4 kg ఆ మధ్య కూతేస్తుంది. అవునా? వీటికి కాలు పొడవుగా వస్తాయి కదా, ఫైటింగ్ కి బాగా. ఇప్పుడు చూసేదానికి కాళ్ళు పొడవుగా ఉన్నాయి. ఇది ఏజ్ కాంగ్ కోడి బాగా ఇడుగుతుంది. దీనికి బాడీ బాగా డెవలప్మెంట్ అయినప్పుడు తెలిసలేదు. కోడికి దాని హైట్ వెయిట్ కరెక్ట్ గా ఉంటుంది, అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే చూసే వాళ్ళు కాళ్ళు పొడవుగా ఉన్నాయి. మేమేమనుకున్నాం అంటే కాలు పొడవుగా జంపింగ్ అట్లంతా ఏంలా. కోడి ఇంకా వెయిట్ వస్తే ఆ వెయిట్ కి దీనికి సరిపోతుంది కరెక్ట్ గా. ఆ కోడి మెజర్మెంట్ కి దాని పర్సనాలిటీ కరెక్ట్ గా ఉంటుంది ఆ టైంకి. ఇదేం చెప్తారు రేటు?
ఇప్పుడు ఇవైతే 2-2.5 అయితే 4,000 వెయిట్ అయితే 2.5 కేజీ ఉంది. 2,500 వస్తుంది. సద్దులు ఇస్తాం కాబట్టి కొంచెం బాగా వస్తుంది వెయిట్. ఇప్పుడు అంతా టోటల్ ఎన్ని కోళ్ళు ఉన్నాయి నేను? ఇవి నా దగ్గర 80 ఉండే. పుంజులు పెట్టలు అన్ని పిల్లులు అంత పుంజులు పెట్టలు 80 ఉంటాయి. ఈ 80ని మెయింటైన్ చేయడానికి ఒక దినంకి ఎంత ఖర్చు రావచ్చు? ఇప్పుడు మీ ముందరే వేస్తున్నా ఒక ఇప్పుడు పొద్దున్న ఇంకా ముందుగా వేస్తాను. ఒక 6:30 అట్లా 4 కేజీలు సద్దులు వేస్తాను, 3 కేజీలు వడ్లు వేస్తాను ఒక దినంకి. టోటల్ గా 7 కేజీలు ఒక పూటకి. మళ్ళీ సాయంత్రము ఒక 4 గంటలకి అప్పుడు 5 కేజీలు సద్దులు, 2 కేజీలు వడ్లు అన్నిటికి అన్నిటికి. నాకు కుంటాలు సద్దులు తెస్తే నాకు ఒక 20 దినాలు అట్లా సార్. ఎంత పడుతుంది కుంటాలు? కుంటాలు ఇప్పుడు ఒక 5 కుంటాలు కానీ ఎత్తుకుంటే 35 రూపాయలకి ఇస్తారు. ఒక కుంటాలు ఎత్తుకుంటే 4,000, 40 రూపాయల కేజీతో ఇస్తారు అట్లా. ఎవరైనా కొత్తగా ఇట్లా షెడ్లు కోల్డ్ షెడ్లు పెట్టాలా అనుకునే మీ సజెషన్ ఏంటి సార్? ఏమిలే, ఇదైతే మంచిదే, కాకపోతే ఓపిక అనేది ఉండాలా. ఇప్పుడు చేయాలంటే కొందరికి అంత ఇష్టం ఉండి కూడా చేస్తారు. దాంతోనే సంపాదించి తినాలనేది ఏం లేదు. ఒక ప్యాషన్ అనేది ఉంటుంది కదా మనిషికి, ఏమో పెంచుకోవాలనేది ఉంటుంది. ఇప్పుడు నాకు ఇది ఇష్టం కాబట్టి నేను చేస్తాను అంతే. మీరు ఇప్పుడు ఖాళీ దీని వీటి పైన ఆధారపడతా లేదు? వేరే పని డ్రైవర్ నేను. సరే నా వీటిలో లాసెస్ వస్తాయి కదా, ఏ విధంగా లాస్ ఎక్కువ వస్తాయి? కోళ్ళకి రోగాలు వచ్చినప్పుడు వాటిని సగ్గా చూడకుండా ఇట్లుంటే పక్క రానే వాటికి తగినంత వ్యాక్సినేషన్, మేత ఇవంతా చూసుకుంటుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడి ఏదన్నా డల్ గా ఉందంటే దాన్ని ఫస్ట్ చూడాలి, దాన్ని డివైడ్ చేయాలి. దీనికి ఏం తొందర, ఇది ఏడన్నా పడిపోయిందా, లేదా కాలుగా ఎంచుకుందా, దీనికి ఏమన్నా రోగం స్టార్ట్ అయిందా, గొరకేమన్నా ఉందా, ఇవి చూసుకుంటే మనకి రోగం వచ్చేలేదు. మనము కేర్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్లా సీజన్ లో రోగాలు స్టార్ట్ అవుతాయి. ఎండ్ల కాలం అయితే కొంచెము శన ఇది, అట్లానే వానల కాలంలో కూడా కొంచెము కేర్ఫుల్ గా ఉండాలి, అది చూసుకుంటా ఉండాలి, కేర్ తీసుకోవాలి వాటి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకైతే మీరు ఇట్లా సాగుతున్నారు కాబట్టి వాళ్ళు చూస్తానే తెలిసిపోతుందా లేదా? నాకు ఆల్మోస్ట్ కోడిని చూస్తానే అది ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని మేత తినే, అన్ని ఎక్కడో అక్కడ వెళ్ళిపోయా. ఏదన్నా ఒకటి దూరంగా ఉన్నానో దాన్ని నేను చూస్తాను ఫస్ట్, ఎలా మేత తినలేదు ఇది అది గమనిస్తా ఉంటారు. అట్లేమన్నా లాస్ట్ వచ్చి మీకు ఇంతవరకు అయితే నాకేం లేదు, ఒక కోడి కూడా నాకు లాస్ట్ ఏం లేదు. ఇప్పుడు మీరు బాయ్తో పెట్టుకోవాలి షెడ్, ఏమో కుక్కలు ఫస్ట్ లో ఎంటోలు ఇవంతా ఉండే, ఇప్పుడు ఇవంతా జేసీబీ పెట్టి క్లీన్ చేపించేసిన, ఇప్పుడు ఏం లేదు. అట్లా తినేసి ఏమన్నా లాస్ వచ్చినాయి? పాములు ఇవంతా కూడా కోళ్ళు ఉంటే పాములు ఎక్కువ వస్తాయి, వాటిని ఇంకా కొంచెం లాస్ వచ్చా, ఇప్పుడైతే పర్లా. కొత్తగా షెడ్లు పెట్టే వాళ్ళకి మీరు పెట్టచ్చా పెట్టకూడదా? పెట్టచ్చు, దాని గురించి లాస్ అనేది ఏం లేదు. దాని గురించి కేర్ తీసుకునేట్లయితే వాళ్ళ ఇంత కాదు ఇంకొంచెం పెద్దగా వేసినాను, ఒక పుంజు పెట్టుకొని ఒక 5-6 పెట్టలు వేసుకుంటే కూడా చాలు స్టార్టింగ్ స్టేజ్ లో. నేను అట్లే చేసింది, నేను అట్లే చేసుకొని ఇప్పుడు నాకేమన్నా నచ్చితే కూడా ఈ లోకల్లో ఎవరైనా ఉంటే ఆల్మోస్ట్ అందరూ కాంటాక్ట్, వాళ్ళు చెప్తారు మా కాడ పిల్లలు ఉన్నాయి బాగుండదు తీసుకొని పోయి, అంతా ఫైటింగ్ లేనేది నేను తీసుకొచ్చి కూడా పెంచేస్తాను అట్లా. ఆడు కూడా మనము కోళ్ళు కొట్టిండే అట్లవి మంచి జాతులవే తీసుకొస్తాం. నాటి కోళ్ళు అవంతా నేను తీసుకొని వచ్చేదిలే, నేను పోయేది లేదు. నేను ఆడ పోతా ఉంటాను సంతలకి, ఇట్లా బరెడిపల్లికి పోతాను, ఇట్లా వడ్డపల్లికి పోతాను, తమిళనాడు కుందార్లపల్లి సంతకి పోతాను, బంగారుపేటకి పోతాను. నాకేమన్నా ఆడేమన్నా ఇష్టం వస్తే నేను ఏమన్నా తెస్తాను, లేదంటే మాత్రం అదే బాగా ఎడమగా పడింది. ఈ స్టేజ్ ఇంకా ఉన్నాయి మీ దగ్గర? ఆ స్టేజ్ 7-8 ఉన్నాయి అంతే. 7-8 ఉన్నాయి. ఇది ఏమి చెప్తున్నారు రేట్ ఈ స్టేజ్? 2,000. 2,000 వచ్చి గట్ట అప్పుడే వచ్చింది దీనికి, ఇంకా వస్తా ఉంది ఇప్పుడు పిల్ల. అదే ఇంకా పిల్ల బాగా
బా 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 ఇవంతా డబల్ బాడీలేనప్ప. అంటే డబుల్ బాడీలో అంటే అంటే గట్ట సింగిల్ గట్ట, డబల్ గట్ట కాదు, బాడీ హెవీ అంటే కొంచెం పెద్దగా వస్తుంది. బాగా పెద్దగా వస్తుంది కోళ్ళు. ఎలాంటి పెద్ద పుంజుకు దిగిండేవి కాబట్టి బాగా వస్తుంది. ఇవి ఏం చెప్తారు రేటు? ఇవి 1200 రూపాయలు జత. జత. ఇవి జాతివే. జాతివే. జత 1000 రూపాయలు. జత 1200 రూపాయలు. వాళ్ళకి కావాలంటే అన్ని పట్టుకుంటే ఇప్పుడు నా కాడ 25 ఉన్నాయి, అన్ని పట్టుకుంటే తక్కువ చేయిస్తాను. ఒక్కో జత సింగిల్ కావాలంటే 1200 రూపాయలు. ఈ సైజ్ పిల్లలు 25 పిల్లలు ఉన్నాయి. 25 పిల్లలు ఉన్నాయి. దీనికన్నా ఇంకొంచెం పెద్ద పిల్లలు 10 ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే 25 పిల్లలు తీసుకుంటే ఇంకా కొద్దిగా రేట్ అనేది తగ్గుతుంది. ఒట్టుగా తీసుకుంటే తగ్గుతుంది. ఒక్కో జత సింగిల్ కావాలంటే అంతే ఫిక్స్. ఇది ఫిక్సా? 1000. ఇవి ఫిక్స్. వీటిలో మార్జిన్ ఏమీ లేదు. చిన్న పిల్లల వరకు ఫిక్స్ రేటు. ఏం చెప్తున్నాయి? ఇది గూబ్ షెక్కలదనే, నిలువు జుట్టు, పొడుగు మూతి, ఫైటింగ్ పర్పస్ మస్తుగా ఉంటుంది. ఇది రేర్ పుంజు. ఆ పిల్లల పైకి అదొకటే నా దగ్గర పడిండేది. అది ఇంకా పిల్ల, ఇంకా దానికి 7 నెలలు. ఇప్పుడు అప్పుడే చూపిస్తున్నా, దాని జొద్దే అది. అది రేరు పుంజు. ఏం రేట్ చెప్తాను? అదే అంతే 2-2.5 అయితే ఇచ్చేస్తుంది. 2.5 అయితే ఇచ్చేస్తుంది. అదొకటే దిగిండేది. ఏం పేరు చెప్తారా? గూప్ చెక్కులు. అది రంగు అయితే డాగా, కాకి డాగా, పచ్చ కాకి వస్తుంది. గూబ్ చెక్కులు పుంజు అది. ఫైటింగ్ పర్పస్ కి బాగుంటుంది అది. చూసారు కదా, ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా బై బై, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.